రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటి వ్యవహారం కలకలం రేపింది. కోకాపేట సబితానగర్కు చెందిన భాగ్యమ్మ తన పేరుపై కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని అధికారులు తాళం వేశారని ఆరోపిస్తూ నలుగురు చిన్నారులతో కలిసి జిల్లా అధికారులను ఆశ్రయించింది. ఇంట్లోనే కుటుంబానికి అవసరమైన సామాగ్రితో పాటు పిల్లల స్కూల్ యూనిఫామ్లు ఉండిపోవడంతో వారు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి పిఏ సూచించినప్పటికీ అధికారులు ఇంట్లోకి అనుమతించడం లేదని వాపోయారు. పైగా పట్టా రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. వెంటనే ఇంటికి తాళాలు తెరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. ఈ ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉన్నాము ఒక గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. గుడిసె నేను ఫస్ట్ ఉన్నప్పుడు గుడిసెలో ఉంటే దాంట్లోకి ఏదో పాములు వచ్చినాయి, వేరే దాంట్లోకి మారినాక ఇట్లా రాసుకోవడానికి వచ్చారు. మేము పనికి వెళ్తే రాసుకోవడానికి వచ్చారు. నేను వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ అమ్మకి చేసి, అమ్మ అన్న వదిన దిగురు వాళ్ళు రాలేరులే, గట్లనే ఒకసారి దింపుతారు అన్నారు. వాళ్ళు లాఠీ తీసుకున్నట్టు. సరే నా రిక్వెస్ట్ చేసి నేను దీని నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను కాల్ చేసి ఎక్కడ పోదు, మా తమ్ముడు పెళ్ళని వచ్చి పిచ్చోడు లాగా ఉన్నాడు, వీళ్ళు నేర పట్టుకొని వేరే కాడిపోతారు, గవర్నమెంటే కదా ఇచ్చేది అని రాపించుకున్నా సార్. అది నాకు వచ్చింది. నేను పలక పట్టుకుని తీస్తే నాకు నంబర్ వాళ్ళ గోడ మీద వేసి ఆ సీరియల్ నంబర్ మాది అని మాట్లాడుతారు. ఇల్లు ఓనర్ పోయి మరో కలిసినట్టు ఆయన ఏదో కట్టుకున్నాడు కాబట్టి ఆయనతో సపోర్ట్ నాకు క్యాన్సిల్ చేసి ఆయనకు పట్టిస్తున్నాడు. నా ఇల్లు తాళం వేసిండు. అది ఎంతవరకు కరెక్ట్, నాకు న్యాయం కావాలని తిరుగుతున్నాడు వరకు. ఎంఆర్ఓ నీకు రాదమ్మా, అది ఇల్లు వల్ల ఆయన కోసం రెంటుకున్న వాళ్ళకి రాదు అంటున్నాడు. మనకి నేను ఇల్లు ఎడగడదు సార్, నేను ఓనర్ కావాలి, ఓనర్కి ఇల్లు ఇస్తాడంటే నేను సొంతం ఇల్లు ఎప్పుడు కట్టుకోగలుగుతా, ఓనర్కి ఎప్పుడు ఇవ్వగలుగుతారు వాళ్ళు? నేను ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో, గుడి చేయలేని పరిస్థితిలో ఉన్నా. నేను అన్నేళ్ళు ఆడుండి చిన్న 20,000 గుడి చేయలేసుకోలేదు సార్. నేను గుడి చేసుకుందామని నేను 4 పిల్లల్ని, నేను ఒక మనిషిని పాలన బాగాలేని మనిషిని నా పతి కట్టుకోవడానికి కూడా సార్. సుగాలి ప్రీతి కేసు మరో